యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేకమేడలు జూలై 19 విడుదల. హీరో వినోద్ కిషన్, నిర్మాత రాకేష్ వర్రే. విశాఖపట్నం. పేకమేడలు సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. క్రేజీ యాండ్స్ యాక్షన్ బ్యానర్పై నా పేరు శివ ఫేమ్, వినోద్ కిషన్ హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో, రాకేష్ వర్రే నిర్మాణంలో యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేకమేడలు చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం డాబా గార్డెన్స్ వద్ద గల 7 ల్యాంప్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుంది అన్నారు. స్మరణ్ మంచి సంగీతం అందించారని పేర్కొన్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారన్నారు. తనకు హీరోగా ఇది తొలి సినిమా. దీంట్లో ఇంకా షేడ్స్, ఇంకా నెగిటివిటీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా అని చెప్పి ఇంటెన్సిటీ అలా ఇప్పుడు భయపడతాం కానివ్వండి, లేకపోతే ఆ విలనిజంలో అలా ఉండదు. మన ఇంట్లో ఉన్న విలన్స్ ఉంటారు కదా కొందరు, వాళ్ళలాగా అనమాట, న్యాచురల్ విలన్స్. అలా గేమింగ్ ఒక చిన్న పార్ట్ అండి, అలా చాలా ఉన్నాయి అన్నమాట. అవును సార్, ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసాం సార్. అలా అని చెప్పి జస్ట్ కామెడీగా వెళ్ళిపోతే కోర్ సోల్ మిస్ అయిపోతుంది కదా. అందుకనే స్ట్రాంగ్ ఒక ఎమోషనల్ ఒక గ్రౌండ్ పెడతాం. ఒక ఎమోషన్స్, మన తెలుగు ఎమోషన్స్ ఎస్పెషల్లీ. సీనియర్ ఆర్టిస్టులు లేరండి, ఎవరు లేరు, అందరు కొత్త వాళ్ళు. ఒకళ్ళు ఉన్నారండి, ఆయన ఫస్ట్ మా సినిమాలో చేసిన తర్వాత పాపులర్ అయ్యారు. బల్గం, మన డీజే టిల్లు ఫాదర్ పేరు మురళి గారు, ఆయన ఉన్నారు. యాక్చువల్గా సార్, వీళ్ళిద్దరికి మన సినిమా కమిట్ అయినప్పుడు తెలుగు రాదండి. వాము ఇల్లు పెట్టుకున్నాం ఏంట్రా బాబు, మళ్ళీ సింగ్ సౌండ్. మనకి ఇక్కడంతా ఆడిషన్స్ చేసాం, చాలా గట్టిగా ఆడిషన్స్ చేసాం. లాస్ట్లో మనం దొరకలేదు. మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామనే స్టార్ట్ చేసిన సినిమా ఇది. దొరకకపోతే అటు చెన్నై, ఇటు కెనడా నుంచి మా డైరెక్టర్ తీసుకొచ్చాడు. వీళ్ళకి తెలుగు ఒక్క అక్షరం రాదు ఏంటి అనేసరికి డైరెక్టర్ తీసుకున్నాడు అనమాట. లేదు, నాకు టైం ఇవ్వండి, ఒక 2-3 నెలల టైం ఇవ్వండి, నేను వీళ్ళకి తెలుగు నేర్పిస్తాను. మనం సంవత్సరాలు నేర్చుకుంటే తెలుగు సరిగ్గా రాదు. బట్ 3 నెలల్లో ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో సార్, అండ్ ఆ అమ్మాయి డబ్బింగ్ మొత్తం సినిమా అంతా అమ్మాయి చేసింది. సో వీళ్ళిద్దరు హ్యాట్స్ ఆఫ్, మెచ్చుకోవాలి సార్. అవును, రోజు జూమ్ క్లాసెస్ అనమాట. జూమ్ క్లాసెస్ గంట సేపు చేశారు. అవును సార్. అండి, అందరికీ నమస్కారం. నేను అనుష కృష్ణ, బేసికలీ కన్నడిగా. నాది తెలుగులో ఇది ఫస్ట్ ఫిలిం. సో ఇలాంటి స్క్రిప్ట్తో వరలక్ష్మి అనే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ స్పెషల్ అండి. సో అండ్ లాట్ ఆఫ్ ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్కి వస్తున్నాను. అది మా పేకమెడలు ఫిలిం ప్రమోషన్స్ కంటే నాకు చాలా ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి వచ్చాము. అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఆ ఫీల్ వచ్చింది. ఏంటంటే ఇది ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఏదో పక్కింటి ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నాము, అలాంటి ఇది సినారియో ఉన్న ఫిలిం అని చెప్పొచ్చు. మేమెంత ఇష్టపడి సినిమా చేసామో అలాగే మీకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఈరోజు ప్రీమియర్ ఉంది, అలాగే 19th రిలీజ్ అయిపోతుంది. మీరందరికీ వైజాగ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా, కోరుకుంటున్నా. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అవునండి, తెలుగులో. కన్నడలో కొన్ని చేశాం కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది అంటే అంత ఒక చిన్న దాంట్లో ఫీచర్ అంత పెద్దగా చేయట్లేదు. కొన్ని అలా చేసాము కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. హీరోనండి. అంటే ఇంటెన్సిటీలు అవన్నీ చాలా బాగా చేస్తాడండి. మన నా పేరు శివ తీసుకోండి, ఇప్పుడు అందాకారణం సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హీరో ఆర్క్ అండి. ఎందుకంటే ఇది యాక్చువల్లీ హీరో కాదండి, యాక్చువల్లీ ఒక విల్లనే.
బట్ వెరీ లవబుల్ విలన్ అండి. యూ విల్ లవ్ హిమ్, అట్ సమ్ పాయింట్ యూ విల్ హేట్ హిమ్, అట్ సమ్ పాయింట్ యూ విల్ క్రై విత్ హిమ్. సో అలా ఒక క్యారెక్టర్. అండ్ రెగ్యులర్గా ఒక హీరో సినిమాలో, ನಮ್ಮ సౌత్ ఇండియన్ ఆర్ ఇండియన్ సినిమాలో రెగ్యులర్ హీరో ఆర్క్ ఉంటుంది, బట్ ఇది ఒక డిఫరెంట్ ఆర్క్ అండి. కామెడీయా? కామెడీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది క్యారెక్టర్ అండి. ఈజ్ అ వెరీ ఎంజాయబుల్ క్యారెక్టర్. సో వాడితో ఫుల్ కామెడీ. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా తన అవసరం కోసం పనిచేసుకునే వ్యక్తులు. అంతే సార్. హీరోకి ఒక అవసరం, హీరోయిన్ ఆవిడకి ఒక అవసరం, వాళ్ళ సొంత అవసరాలు. సొంత అవసరం. బీయింగ్ ఏ కన్నడ